అసలు బీజేపీకి కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు లేనే లేదు, ఒక లీడర్ లేడు. మా కృష్ణ 3 సార్లు గెలిచాడు. బీజేపీని కాంగ్రెస్ చూపియాడు. ఇప్పుడు మా అన్న 2-3 సార్లు గెలిచాడు. చూపిరా ఓటు లేరు, క్యాడర్ లేరు, ఓటర్స్ అంతా ఎందుకని పని చేస్తాం. 36 ఫ్లైఓవర్లు కట్టించాడు మా కేటీఆర్ గారు సిటీలో. ఎక్కడ కూడా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేస్తే అంత గొప్ప పని చేసిండు. వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు సీఎం కాడికి తిడుతురా. ఆ బీజేపీనేమో వాళ్ళు ఒక ఫేమస్ అయిపోయింది గాడిద గుడ్డు బొమ్మ పెట్టుకొని, ఓలేమో గాడిద గుడ్డు బొమ్మ అంటారు, ఓలేమో గాడిద గుడ్డు పెట్టి అంటారు. వీళ్ళేం చేశారు? గాడిద గుడ్డు వాళ్ళు గాడిద గుడ్డు ఇస్తే వీళ్ళేం చేశారు? గాడిద గుడ్డు తింటారా? ఇప్పుడు గాడిద గుడ్డు బీజేపీ ఇచ్చింది, మరి వీళ్ళేమి ఇచ్చారు ప్రజలకు? 2000 ఇస్తాను, 4000 ఇచ్చినవా? 15,000 ఇస్తాను ఇస్తున్నావా? నువ్వు రైతు బంధు నువ్వు మహిళలకు మా చెల్లెళ్ళకి ఇస్తున్నావా? 2,500 అవన్నీ ఇస్తేనేమో ఆ బొమ్మ పెట్టుకున్నా నడుస్తుంది. నువ్వు కూడా గాడిద బొమ్మనే పెట్టుకోని గాడిద గుడి పెట్టుకొని తిరుగుతున్నావు. అది లెక్కనా? అది నువ్వు ఇచ్చినాక నేను ఇచ్చిరా 4,000 ఇచ్చిరా, నేను దమ్మున్నోని, నేను సీఎంను మాట సీఎంను కేసీఆర్ని తిడతాడు, కేటీఆర్ని తిడతాడు. టేబుల్ మీద ఒట్టేస్తారేమో. ఒట్లేస్తే వాళ్ళకి కానీ బరకత్ ఉంటుందా? ఒట్టేవాళ్ళు తింటారా? అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు, ఆయన మీద వాళ్ళకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఒట్లెప్పుడు మన పెద్ద మనుషులు చెప్తారు, హెచ్చుగాంతి కాదురా ఆయన ఒట్లు తినొద్దని చెప్తారు. మంచిది కాదురా ఒట్లెప్పుడు తింటారు? వాళ్ళ పానం పోతుంటే ఒట్లు తినాలి. అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పు మర్చిపోయి ఒట్లు తినవద్దు. వీళ్ళు ప్రతి మీటింగ్ లో ఒట్టే తింటుండే మన సీఎం. అసలు మంచిది కాదా? తన మీద తనకు నమ్మకం లేనోళ్ళు, అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు ఇవంతా ఒట్లు. అది మంచిది కాదు. వాళ్ళు పని చేసిన